రెండో గుర్తు కాంగ్రెస్ పార్టీ చేకూర్తు మీద నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తూ ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. 75-76 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మన హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకరన్న గారు రాష్ట్రంలో మంత్రి అయ్యాడు. ఆయన నాయకత్వంలో హుస్నాబాద్ అభివృద్ధికి చాలా పట్టుసత్తా ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే హాస్పిటల్ 6 అంతస్తులతో కడుతున్నారు, ఇంజనీర్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా హుస్నాబాద్ వాడకు ₹1 కోటి మంజూరైనాయి. మొన్ననే ఇంకా 15 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా హుస్నాబాద్ గ్రామం అంటే పట్టణంలో ఉండేటువంటి 20 వార్డుల సోదరులకు, సోదరిమణులకు, మేధావులకు, ఆలోచన పరులకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు అంటే వాడవాడకు నీళ్లు ఉండాలి, వాడవాడకు వాళ్ళ బాత్రూంలో ఈ మురుగునీళ్ళు వెళ్ళిపోవడానికి మంచి మోరీలు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి వీధి దీపాలు ఉండాలి. ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికే మున్సిపల్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ మున్సిపల్ వ్యవస్థను జాగ్రత్తగా నడిపే వాళ్ళు ఉండాలనేటువంటి ఒక ఆలోచన ప్రభాకరన్నకు, ప్రజలకు, మా అందరికీ ఉన్నది. నేను కూడా గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన 2006 నుంచి 11 వరకు నాకు కొంత అనుభవం ఉన్నది. కాబట్టి మీరంతా నన్ను ఆశీర్వదించి ఈ వార్డులో కౌన్సిలర్గా గెలిపించాలి. అదేవిధంగా 20 వార్డులలో 20 మంది కౌన్సిలర్గా గెలిపిస్తే మన హుస్నాబాద్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలక మండలి వస్తుంది. ఆ పాలక మండలి బాధ్యతగా పనిచేస్తుంది. కాబట్టి ఒక జవాబుదారీగా పనిచేసే అవకాశం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్యానల్ గెలిపారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.